హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం సీతంపేటలో ఉన్నటువంటి పార్క్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ పిఓ గారు అలాగే కలెక్టర్ గారు కార్యక్రమం అంటే ఏర్పరిచారు. డ్యాన్స్ ఉంటాయి. అలాగే ఈ వెనక మనకు కనిపిస్తుంది ఇది ఎక్కడ వాటర్ ఫాల్స్ అని అనుకుంటున్నారేమో, కాదండి, ఇది సీతంపేటలోనే ఉండే ఇక్కడ పార్క్ దగ్గరనే. నేను మా బావ ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ పాట కండక్ట్ చేశాడు. ఆ పాట కూడా చూడండి, మా వెనకాల అయితే రెడీగా ఉన్నారు కళాకారులు డ్యాన్స్. ఐ లవ్ సీతంపేట చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక్కడికి వచ్చిన పర్యాటకులే కాకుండా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అదే మనకు కనిపిస్తుంది పార్కు. ఇప్పుడు మనం అక్కడికి పోవాలి, పార్క్ లోపలికి. చాలా అంటే చాలా బాగుంటుంది పార్క్ లోపల. ఇకపోతే అది సీతంపేట లోపలికి, సీతంపేట మనం ఊరు లోపలికి వెళ్ళాలి. ఇంకా చూసేద్దాం రండి, పార్క్ లోపలికి వెళ్ళిపోదాం. సీతంపేట పార్క్ అండి ఇది. పార్కులోనే చూడండి పర్యాటకులు అందరూ వచ్చారు. చాలా అందంగా ఉంది కాబట్టి పోలీసులు కూడా తీసుకున్నారు ఫొటోస్. పార్క్ చాలా బాగుంటుంది. ఈ చెరువు దగ్గర బోటింగ్ ఉంటుంది. ఎక్కడో వాటర్ ఫాల్ అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, సీతంపేట పార్క్ దగ్గర ఇది ఏర్పడ్డారు. వాటర్ ఫాల్ చాలా చాలా బాగుంది. అవి కూడా వచ్చి చూసేయండి. ఇవి గిరిజన సాంప్రదాయ ఆర్ట్స్. ఈ ఆర్ట్ చాలా బాగుంటుంది. అనుకున్న వ్యక్తులు ఈ ఆర్ట్ వేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన చూసుకుంటే మెడికల్ క్యాంపు. గిరిజనులకి అవసరమైనప్పుడు అక్కడ మందులు అనేవి తీసుకుంటారు. జ్వరం అయిన, జలుబు, దగ్గు వచ్చిన ఈ ఆర్ట్. ఇవి అడవిలో దొరికినటువంటి సహసిద్ధమైనటువంటి వనమూలికలు తయారు చేసినటువంటి ఆయిల్, సోపులు ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. కళాకారులు డ్యాన్స్కి అయితే రెడీగా ఉన్నారు సీతంపేట పార్క్ దగ్గర అయితే. చూడవచ్చు మీరు, ఇంకా కొద్దిసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది డ్యాన్సులకి. అన్నయ్య డ్యాన్స్ కన్నా పాట ఏ సాంగ్కి వేస్తుండ్రు? డప్పు డ్యాన్సా?
నమస్కారం. ఏది నమస్కారం? నమస్కారం. ఇక్కడ సంస్కారం కంటే నాకు ఒకటి వేసింది ముందే బాంబు పేలినట్టు ఉంటది మరి ఇంకో బాంబు పేల్చారు నా మొహం అందుకని కొద్దిగా భయపడ్డా అనమాట అంటే తెల్లగా ఉన్నారు కదా సార్, కొంచెం దూరంగా ఉంటే మంచిది కదా అని. పొగసూరు పోకుండా ఉండడానికి అలాగే నిజంగా ఇక్కడ డాన్స్ చేస్తున్న ప్రతి ఒక్క చిన్నాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేసింది. ఎందుకంటే ఒక్క లెగ్ ఎలా వేయాలో అలాగే ఏ మాత్రం సింకనైజింగ్ తప్పకుండా డాన్స్ చేశారు. మరి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు. మీ యొక్క డెడికేషన్కి ధన్యవాదాలు. వాళ్ళ డెడికేషను అలాగే వాళ్ళకి ఆ విద్య నేర్పించిన గురువులకి కూడా మన ఈ యొక్క సభాముఖంగా వారికి ప్రత్యేక వందనాలు, పాదాభివందనాలు. గురువు వర్యులందరికీ కూడా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతంగా ఈరోజు మాకు మంచి అవకాశాన్ని అందించారు, ఇంత మంచి ప్రదర్శన వీక్షించే అవకాశాన్ని. ఈ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వాళ్ళ కళను